హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే ఈరోజు మా అమ్మ తెచ్చిన మునక్కాయలు ఇవైతే వీటితో ఇవి చూడంగానే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఏం చేస్తున్నాను అన్నది. అదేనండి మన నెల్లూరు స్పెషల్ పప్పులుసు, మునక్కాయ పప్పులుసు పెట్టేసుకున్నానండి. కొంచెం పప్పు నానేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ కొన్ని వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు వేయట్లేదు, జస్ట్ కొంచెం మామిడికాయ నిన్న మిగిలింది కదా, ఆ మామిడికాయ అయితే వేసేస్తున్నాను. అండ్ టమోటాలు, ఆనియన్ అయితే వేస్తున్నాను. నేనైతే 1 కప్పు పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఈ పెసరపప్పులోకి ఒక 3 టమోటాలు దాకా వేసుకుంటున్నాను. టమోటాలు ఎంత వేసుకున్నా ఏం కాదు, బాగుంటుంది పప్పుల్స్లోకి. టమోటాలు, 1 ఆనియన్, పచ్చిమిర్చి ఒక 10 ఉన్నాయి, 10 పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ఒక 5 దాకా ఒలిచి పెట్టుకున్నాను, ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను. అండ్ మునక్కాయలు మీ ఇష్టము. నేనైతే ఒక 3 కాయలు వేద్దాం అనుకుంటున్నాను మునక్కాయలు. అంతే, ఇవే ఇంగ్రీడియంట్స్. అండ్ మామిడికాయ, ఇంకేం లేవు. ఈజీ ప్రొసీజర్లో చూసేద్దాం, వచ్చేయండి. సో ఇప్పుడైతే నేను నానబెట్టిన పెసరపప్పునైతే వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. జస్ట్ సింపుల్గా 2 ముక్కలు చేసేసుకుంటే చాలు. ఇందులో టమోటాలు కూడా వేసేస్తున్నాను. మామూలుగా అన్నీ మా సైడ్ ఎలా అంటే ఒక్కొక్కటి ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకొని కొద్దిగా ఉడికాక ఆనియన్ వేసుకోవడం, కొద్దిగా ఉడికాక పచ్చిమిర్చి వేసుకోవడం, టమాటాలు వేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి. మా అమ్మ వాళ్ళు అయితే అలాగే చేస్తారు. బట్ మనకి కుక్కర్లు కదా, మనకి త్వరగా అయిపోవాలి, అంత స్లోగా కుక్ చేసుకోవడానికి కుదరదు. ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఈజీగా అయిపోవాలి అండ్ హెల్తీగా ఉండాలి. పెసరపప్పు చాలా మంచిది హెల్త్కి, చలవన్నమాట బాడీకి. వేడి చేస్తున్నప్పుడు పెసరపప్పు అట్లాగా చేసుకొని తింటే చాలా మంచిది. సో నేను టమోటాలు అయితే 3 టమోటాలు వేసేసుకుంటున్నాను. చిన్నగా తరగాలి, అవి ఏం లేదు, ఎందుకంటే పప్పు మళ్ళీ ఎన్నించుకుంటాం కదా. సో దాంట్లోకి ఆనియన్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. హాఫ్ ఆనియన్ దాంట్లో వేసుకోవాలి, హాఫ్ ఆనియన్ వచ్చి తిరగమాతలో వేసుకోవాలి. సో ఆనియన్ హాఫ్ వేసుకున్నాను, హాఫ్ పక్కన పెట్టుకున్నాను. ఇందులోనే తెల్లుల్లిపాయలు, ఇవి జస్ట్ కొంచెం ఇది పెద్దగా ఉంది, కొంచెం కట్ చేసి వేసేసుకున్నాము. తర్వాత టమోటా కూడాను, మామిడికాయ చిన్న పీసెస్గా వేసేసుకుంటున్నాను. పెసరపప్పుకి అంత పులుపు అక్కర్లేదు, తక్కువ ఉంటే చాలు. మనం టమోటా వేసాం కదా, సరిపోద్ది. సో మామిడికాయ నీట్గా తురిమేసుకుంటున్నాను. ఇలా నీట్గా తీసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇందులో వాటర్ పోసేసుకోవాలి. వాటర్ అయితే మామూలుగా నేను పెసరపప్పు మునిగేంత వరకు పోసుకుంటున్నాను, ఎందుకంటే పెసరపప్పు త్వరగా ఉడికేస్తుంది కదా. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇది పప్పులుసు కాబట్టి. సో నేనైతే పెసరపప్పు మునిగేంత వరకు, కూరగాయలు మునిగేంత వరకు వేసుకున్నాను. ఇందులోనే మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇందులో కొంచెం ఆయిల్ వేయండి. కొంచెం ఆయిల్ వేస్తే త్వరగా బాగా మంచిగా కుక్ అవుద్ది అనమాట. కొంచెం ఆయిల్ వేసుకున్నాను, అంతే. ఇవైతే మనము మూత పెట్టేసుకొని ఒక 1 to 2 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి. సో నేను మునక్కాయలు అయితే సపరేట్గా కుక్ చేసుకున్నాను. పప్పుతో పాటు ఉడికించకండి వాటిని, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి. ఇలాగా
మునక్కాయలు కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. అంటే కడుక్కోవాలి మునక్కాయలు ఫస్ట్. సో 4 మునక్కాయలు అయితే తీసేసుకున్నానండి. నా కొంచెమే వచ్చాయనిపించిన ముక్కలు, అందుకని. సో ఈ 4 మునక్కాయలు కొంచెం వాటర్లో వేసి సపరేట్గా ఉడకబెట్టుకుంటున్నాను. పప్పులో అయితే వేయట్లేదు, ఎందుకంటే పప్పులో వేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతుంది విజిల్లో. సో ఈ సపరేట్గా ఉడకబెట్టుకుందాం. ఇందులో ఏమైనక్కర్లేదు, జస్ట్ నార్మల్గానే ఉడకబెట్టుకోండి. లేదా వేసుకునే వాళ్ళు కొంచెం ఉప్పు వేసుకోండి, ప్రాబ్లం లేదు. నేనైతే ఏమీ వేయట్లేదు. అంతే. సో ఇక్కడైతే మన మునక్కాయలు అయితే బాగా కుక్ అయిపోయాయండి. చూసారా, బాగా కుక్ అయ్యాయి కదా. వీటిని మనము ఇప్పుడు ఆ పప్పుల్స్ బాగా ఎన్నించుకొని దాంట్లో వేసేసుకున్నాం లాస్ట్లో. సో మన పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. ఇందులో నేను కొంచెం ఉప్పు వేసేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని బాగా ఎన్నించుకోవాలన్నమాట పప్పు గుత్తితో. నేనైతే పప్పుని బాగా ఎన్నించుకొని ఇందులో అయితే నేను వాటర్ పోసుకుంటున్నాను. బాగా పలుచగా చేసుకోవాలన్నమాట. నేను ఎక్కువగా మెదుపుకోలేదండి, కొంచెం పప్పుగానే మెదుపుకున్నాను. మళ్ళీ దీన్ని నేను కొంచెం ఉడకబెట్టుకుంటాను కొద్దిసేపు. మునక్కాయలు అయితే వేసేస్తున్నాను. ఈ మునక్కాయలకి ఉప్పు అవన్నీ పట్టేటట్టు కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి గ్యాస్ మీద. ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈరోజు వీడియోస్ కొంచెము అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఈరోజు మా హస్బెండ్ అయితే వీడియోస్ తీయడానికి రాలేదు. మార్నింగ్ ఉన్నారు, తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఆయిల్ వేసేసుకోవాలి కొంచెం. సో ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇందులో నేనైతే ఆవాలు వేసేసుకుంటున్నాను. కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే యాడ్ చేసేసుకున్నాక కొంచెం చిటపటలాడాలి. ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇందులో నేను ఉల్లిపాయ అండ్ వెండిమిర్చి కొంచెం వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో మంచిగా బ్రౌన్ కలర్లో అయితే వేగిపోయాయి కదా ఆనియన్స్. ఇందులో అయితే నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకొని ఇదైతే మనము పప్పుచారులో వేసేసుకుందాం. ఇప్పుడైతే మనం పప్పు పులుసులో వేసేసుకున్నాం. ఇది కొంచెం వాటర్ పోసుకొని ఇది కూడా వేసేసుకుందాం. సో మన పప్పు పులుసు అయితే చేసేసుకున్నాం. 5 మినిట్స్ కుక్ చేసుకొని తీసేసుకోవాలి. చూసారా, నెల్లూరు స్టైల్ మునక్కాయ పప్పు పులుసు రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. లాస్ట్లో దించుకునే ముందు మనం కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం. సో మన పప్పుచారు అయితే మంచిగా కుక్ అయిపోయింది. చూసారా, ఎమ్మీ నెల్లూరు స్టైల్ పప్పుచారు. అండ్ కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను పైనే. సో పప్పుచారుకి మన నెల్లూరు స్టైల్ పప్పుచారు రెడీ. ఎమ్మీగా వచ్చింది చూడండి. సో మన వేడి వేడి నెల్లూరు స్టైల్ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. చూసారా, చాలా బాగా వచ్చింది కదా. స్మెల్ అయితే అద్దరిపోయింది. ఇలాంటి రెసిపీస్ కోసము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేటివి మీకు వస్తూ ఉంటాయి. ఇలాంటి రెసిపీస్ కోసం నాకు ఒక చిన్న లైక్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు రెసిపీ అయితే పోస్ట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అండ్ ఈవినింగ్